తూటాలు పేలుతూనే ఉన్నాయి. సైనికుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. సైన్యం, లష్కరే తోయిబా ఉగ్రవాదుల మధ్య భీకర పోరు నడుస్తూనే ఉంది. పాంపోర్లో ఆదివారం మొదలైన పోరు ఇంకా పూర్తి కాలేదు. భవనంలోకి చొరబడిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరుపుతున్నారు. ఉగ్రదాడిలో 2 ఆర్మీ అధికారులు, 5 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూలోని పాంపోర్లో 3వ రోజు టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై శనివారం దాడి చేసి పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో చొరబడ్డారు ఉగ్రవాదులు. లోపల దాక్కుని భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. బిల్డింగ్ లో ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారో కనుగొనేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. పై ఫ్లోర్లలో దాక్కున్న ఉగ్రవాదులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా దళాలపై అటాక్ చేస్తున్నారు. గ్రెనేడ్లు విసురుతూ భద్రతా బలగాలు లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. बड़ी बिल्डिंग है जिसमें कि 4-5 फ्लोर हैं, बहुत सारे रूम्स हैं, उन सभी को सैनिटाइज करना है, सभी को सर्च करना है. उन सभी को सर्च करने के बाद ही हम इस ऑपरेशन को ओवर कह सकते हैं. तो अभी सर्च जारी है और क्योंकि काफी बड़ी बिल्डिंग है. एक मिलिटेंट की कंफर्म हुआ है, 1 मिलिटेंट मारा गया है, ये कंफर्म हो गया है. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన 2 ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. హర్యానాకు చెందిన కెప్టెన్ పవన్ కుమార్, జమ్మూలోని ఉదంపూర్ ఏరియాకు చెందిన కెప్టెన్ తుషార్ మహాజన్ ఉగ్రవాదుల దాడిలో అమరులయ్యారు. వీరితో పాటు 3 కమాండోలు తుదిశ్వాస విడిచారు. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 7కి చేరింది. భవనంలో దాక్కున్న వారిలో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. లోపల మరో 3 లేదా 4 టెర్రరిస్టులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆర్మీ అధికారులు. దాడి చేసింది లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. ఉగ్రదాడితో జమ్మూ శ్రీనగర్ హైవేను మూసివేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. సిఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈడీఐ బిల్డింగ్ లో విద్యార్థులు, అధ్యాపకులతో పాటు 100 మందిని భద్రతా దళాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగిన వీర సైనికుడు కెప్టెన్ పవన్ కుమార్ అంత్యక్రియలు హర్యానాలోని ఆయన సొంతూరులో ఇవాళ జరగనున్నాయి. ఢిల్లీలో ఆయన భౌతిక గాయానికి ఆర్మీ ఘనంగా నివాళులర్పించింది.